లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. ఖమ్మం పట్టణం సారథినగర్ లో కాలవొడ్డు సారథినగర్ లో మనం ఉన్నాము. అయితే ఇది కూడా ఇక్కడ లారీ యూనియన్ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఈ లారీలన్నీ కూడా పక్కనే ఖాళీ ప్రాంతంలో వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇంతపాటు వర్షం ఎప్పుడు రాలేదని చెప్పి వీళ్ళైతే చెప్తా ఉన్నారు. ఈ వరద 2 రోజులుగా కురిసిన వర్షాలకి వీళ్ళు లారీలను మొత్తం కూడా రోడ్డు మీద పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వరద ఉధృతి ఎక్కువ కావడంతో మొన్నేరు పరివాహక ప్రాంతం ఉండటంతో వరద ఎక్కువ రావడంతో నీళ్ళన్నీ కూడా లారీ ఇంజన్లోకి పోయి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న లారీలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే మనం చూడొచ్చు. సార్ చెప్పండి, ఇక్కడ లారీలు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ఈ లారీలకి ఏమన్నా వర్షం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది అయితే ఉంది. దాదాపు 150 బండ్లు ఉన్నాయి. మొత్తం ట్యాంకులలోకి, ఇంజన్లలోకి, గేర్ బాక్స్లలోకి అన్నిట్లలో వచ్చి నీళ్ళు వచ్చి వాటర్ వచ్చి ఆగిపోయి ఇప్పుడు దాకా మెకానిక్ దొరక్క మెకానిక్లు ఎవరు లేరు. ఆ ఇంజన్ కొట్లలో కూడా వాటర్ వచ్చినాయి. అది ఇబ్బందితో ఇప్పుడు దాకా ఏ ఇబ్బంది కూడా మొత్తం టాపిక్ అంతం అయిపోయింది. అంటే సుమారు మీకు ఎంత ఖర్చు వస్తుంది అన్ని రిపేర్ చేయించాలంటే? ఒక బండికి వచ్చి 70,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఒక బండికి వచ్చి 70,000 నుంచి 80,000 ఖర్చు వస్తాయి. అంటే మీకు ఇప్పుడు మెకానికల్ కూడా దొరకని పరిస్థితి అయితే ఉంది. దొరకని మెకానికల్ దొరక పొద్దు నుంచి కొట్టుకుంటున్నాం. ఇంతవరకు ఏ మెకానిక్ రాలేదు. వయసు లారీలలో కూడా పాములు వచ్చినాయి. ఈ బండిలోకి పాము ఎక్కింది. చాలా ఇబ్బందికరంగా 3 రోజులు కొట్టుకుంటున్నాం. అంటే కేవలం లారీలేనా, ఇల్లు ఏమన్నా ఇక్కడ దెబ్బతిన్న పరిస్థితి ఏమన్నా కూడా దెబ్బతిన్నాయి. ఇల్లులు కూడా మున్నేరులో మొత్తం మునిగినాయి. వాటర్ దాకా వచ్చేసి పైకి దాకపోయినాయి, గేట్ దాకపోయినాయి, రైల్వే పట్టాల దాకపోయినాయి వాటర్. లారీలు మొత్తం పైకి క్యాబిన్ దాకా వచ్చినాయి వాటర్. మీరు చెప్పండి, మీ లారీ ఉందా ఇక్కడ? సుమారు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఈ లారీల మీద జీవనం సాగించే వాళ్ళు? జీవనం సాగించేది 700 లారీలు ఉన్నాయి. అసోసియేషన్ 700 లారీలలో దాదాపు 150 లారీలు మునిగిపోయారు మొత్తం. వాటికి రిపేర్ చేయాలంటే దాదాపు ఒక్కొక్క బండికి వచ్చేసి 10 నుంచి 20, 30 వేలు రూపాయలు ఒక ఓనర్కి ఖర్చు అవుతుంది. ఎందుకంటే టైర్లలో గ్రీజ్ ఉంటుంది, గ్రీజ్ పెట్టి ఆయిల్ చేంజ్ చేయాలి, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాలి. వాటికి ఒక్కొక్క ఓనర్కి వచ్చేసి 20-30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే కాకుండా ఈ పక్కన ఇల్లులో కూడా చాలా వాటర్ పోయింది. చూడండి ఆ ఇల్లు ఎట్లా పోయి ఎంత అయిందో. ఈసారి మొత్తం కూడా మునిగిపోయింది. దానివల్ల ఆటోమొబైల్ షాపులు ఉన్నాయి, మెకానిక్ షాపులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ షాపులు ఉన్నాయి. వాటి వల్ల అందరికీ దాదాపు ఒక్కొక్క షాప్కి వచ్చేసి 2-3 లక్షల రూపాయలు లాస్. ఎలక్ట్రీషియన్కి అయితే, ఆటోమొబైల్ షాపులకి అయితే ఒక 2-3 లక్షల రూపాయలు లాస్. ఈ ఓనర్లకి 20-30 వేల రూపాయలు లాస్. ఈ లారీలతో పాటు కూడా మనం చూడొచ్చు, ఈ పక్కనే ఉన్న ఇల్లు కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయి వాళ్ళన్ని సామాన్లు సైతం మొత్తం కూడా బయట పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు రోడ్డు మీద కూర్చొని వాళ్ళు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే పూర్తిగా ఈ వరద తాగిడికి ఇంట్లో ఉన్న సామాన్లు సైతం మొత్తం కూడా బయటకు కొట్టుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది ఈ వరదకి చూడొచ్చు. సుమారు 150 పైన లారీలు ఇక్కడ రోడ్డు మీద నిలిచిపోయి ఉన్నాయి. 186 సైతం లారీలు. అన్న చెప్పండి, ఎన్ని లారీలు మొత్తం ఇక్కడ? మొత్తం 186 లారీలు. 186 లారీలు రోడ్డు మీద మునిగిపోయినాయి. అంటే పూర్తిగా 186 లారీలు రిపేర్ వచ్చినట్టే. ఏమేం చేయాల్సి? ఇంజిన్ ఆయిల్, గేర్ బాక్స్ లో ఆయిల్, డీజిల్ మొత్తం ఒక్కో బండిలో 100 పైన ఉంటది. కొన్ని బండ్లకు కూడా రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడదు. 186 లారీలు రిపేర్ చేయాల్సిందే. మరి ఎంత నష్టం రావచ్చు అందరికి? ఒక్కొక్క డ్రైవర్ కి, ఒక్కొక్క ఓనర్ కి ఎంత నష్టం? ఒక ఓనర్ కి అది రిపేర్ ని బట్టి ఉంటది కదా. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నిలిచిపోయి ఉన్నటువంటి లారీలు సుమారు 186 లారీలు ఉన్నాయి. ఆ 186 లారీలు కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి అని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మునిగిందా? వరద స్టార్ట్ అయితే లేదు. దాంట్లో డీజిల్ లో వాటర్ పోయినాయి, ఇంజన్ ఆయిల్ లో వాటర్ పోయినాయి. దీనివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఎయిర్ ఫిల్టర్ పోయింది. బండి స్టార్ట్ కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం డ్రైవర్లు. గతంలో రన్నింగ్ లో ఉన్న బండి వరద ఉధృతికి ఆగిపోయింది. వాడక మొత్తం నానిపోయి ఆగిపోయింది బండి. దీనివల్ల గత 2 రోజుల నుంచి వర్షంలోనే ఉంది. వర్షంలో ఉంది. చెత్త మొత్తం పేరుకొని పోయింది. ఇప్పుడే క్లీన్ చేస్తున్నాం మొత్తం కలిపి. బండికి వచ్చేటానికి 50 నుంచి 70 వేలు అవుతాయండి. ఇవన్నీ ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ లో కానీ, ఎయిర్ ఫిల్టర్ లో కానీ, డీజిల్ మొత్తం వేస్ట్ అయిపోయింది. హౌసింగ్ లో గేర్ బాక్స్ ఆయిల్ మొత్తం చేంజ్ చేయాలా. సెల్ఫ్ మోటార్ డైనమా ఒక బండికి వచ్చి 70 వేల నుంచి 80 వేలు అవుతాయి ఖర్చు. 2 రోజుల నుంచి బండి నానిపోయింది. మరి ఎన్ని బండ్లు ఉంటాయి అంటారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు కొన్న పార్క్ లో
ఒక 150 బళ్ళు ఉంటాయి, 150 నుంచి 200 బళ్ళు ఉంటాయి. మొత్తం మీద ఇక్కడ లారీ యూనియన్ మొత్తం మీద ఎన్ని బండ్లు ఉంటాయి టోటల్ గా? 600 లారీస్ ఉంటాయి. 600 లారీస్ లో దెబ్బతిన్నాయి 200 చిల్లర ఉంటాయి. అన్న చెప్పండి, బండి పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఎలా ఉంది, ఎంత రిపేర్, ఏం చేయాలి? మోటార్ నానిపోయిందండి. ఆ సెల్ మోటార్, డైనమో, ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ మొత్తం, ఇంజిన్ ఆయిల్ మొత్తం ఇది అయిపోయింది. డీజిల్ ఫుల్ ట్యాంక్ ఆయిల్, డీజిల్ మొత్తం వాటర్ దిగిపోయింది. ఇది ఏమైనా ఇప్పుడు నడిచే పొజిషన్ లేదు. మెకానిక్ వచ్చారు, బాగా చేస్తున్నారు. ఏమైనా బండికి వచ్చేసి 20 నుంచి 35,000 లోపు అయిపోతాయి. ఏమైనా గవర్నమెంట్ ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బండికి ఇన్సూరెన్స్ ఏమన్నా ఉందండి? ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఇన్సూరెన్స్ అంటే ఈ వాటర్ లో నాన్న ఇన్సూరెన్స్ ఏమన్నా యాక్సిడెంట్ పరంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు, కానీ వాటర్ దానికి ఉండదు. మరి ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు. ఏమైనా ఆసరా ఇస్తే ఏమన్నా ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే సింగిల్ వానకం డ్రైవర్ అండి మేము. అవి నడితేనే మా పొట్టలేదు. అంటే ఇంత జరిగిన తర్వాత ఎవరైనా మీ ప్రాంతానికి వచ్చి మిమ్మల్ని పరామర్శించడం కానీ? ఎవరు రాలేదండి. రాత్రి కూడా అదర్స్ పక్కన ఇళ్ళలో కూడా మా లారీ తాళ్ళు కట్టి పక్కన వాళ్ళు మేము కొంచెం కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇప్పుడు యంత్రాంగం కానీ మా కాడికి వచ్చి స్పందించిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ వరకు ఇంతవరకు ఎవరు రాలేదండి. చుట్టుపక్కల గ్రామ ప్రజలను కూడా మీరే రక్షించారు తప్పితే వాళ్ళని రక్షించడానికి కూడా ఎవరు రాలేదండి. వాళ్ళని రక్షించాలని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చి తిరిగిపోయి మేము లారీ తాళ్ళు కట్టి ఆ పక్కన ఇళ్ళలో కూడా మేమే పుంజినవండి. కనీసం ఒక 50 మంది ప్రాణాలు కాపాడండి మేము. ఇక్కడ ఉన్నటువంటి లారీ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, దానికి అదే లారీల మీద పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వరద ఉధృతికి వాళ్ళ యొక్క జీవన విధానం స్తంభించిపోయింది. నిరాశ్రయులైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మన జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. మేము దీనావస్థలో ఉన్నాం, మమ్మల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.